డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 15లో ఉన్నాం. సో ఈ 15th లెసన్లో నేను మీకు 3D యానిమేషన్ గురించి నేర్పించబోతున్నాను. యాక్చువల్లీ 3D గురించి నేర్పించబోతున్నాను. సో యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా మనం చేస్తూనే ఉంటాం అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ఓకే, సో యాక్చువల్లీ 3D యానిమేషన్ అనేది సపరేట్ అండ్ ఇక్కడ మనం నేర్చుకోబోయే 3D యానిమేషన్ సపరేట్. మీకు దాదాపు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఎనీవేస్, ఇక్కడ 3Dలో మనం ఒక మోషన్ పాత్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యానిమేట్ చేయాలి అండ్ 3Dని అసలు మనం అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో కేర్ఫుల్గా వినండి. ఒక డిఫాల్ట్ సెట్టింగ్స్తో కంపోజిషన్ని తీసుకున్నాను అండ్ ఒక ఇమేజ్ ఫైల్ ఆర్ ఓకే మూవీ క్లిప్ని తీసుకున్నాను. సో దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే దీని యొక్క సెట్టింగ్స్ లేదా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనకు యాంకర్ పాయింట్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్ అన్నమాట. ఓకే, సో దీన్ని జరపాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే పొజిషన్ అని ఉంది అండ్ స్కేల్ అని ఉంది, రొటేషన్ అని ఉంది. ఓకే, సో ఈ మూడు కూడా రెండు ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ స్కేల్ కూడా 2 ప్రాపర్టీస్ని కలిగి ఉంది. సో లేదా 2 వాల్యూస్ని కలిగి ఉంది. పొజిషన్లో కూడా 2 వాల్యూస్ ఉన్నవి. సో అలా కాకుండా యాక్చువల్లీ 3D అంటే మనకు 3 వాల్యూస్ లేదా 3 ప్రాపర్టీస్ అనేవి వీటికి అవసరం అన్నమాట. సో మరి 3Dని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి? నేను ఆల్రెడీ నేర్పించాను మీకు. ఇక్కడ ఆ సెట్టింగ్స్ రాలేదు మనకు. సో ఆ సెట్టింగ్స్ కోసం మీరు మీ కీబోర్డ్లో F4ని క్లిక్ చేయండి. F4 క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన సెట్టింగ్స్ అనేవి వస్తవి. ఓకే, F4ని క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన సెట్టింగ్స్ అనేవి వస్తవి. సో అప్పుడు మీకు ఈ చివరన ఉండేటువంటి ఈ బాక్స్‌లో క్లిక్ చేయడం ద్వారా మీరు దీనికి 3Dని ఎనేబుల్ చేసినట్లు అవుతుంది. అండ్ మీరు చేయగానే ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ యాక్సెస్ కూడా వస్తవి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో ఈ విధంగా మనకు 3D ఎనేబుల్ కాగానే వచ్చేస్తవి. అలాగే వీటిల్లో చూసినట్లయితే యాంకర్ పాయింట్‌లో 3 ప్రాపర్టీస్ వచ్చినవి లేదా 3 వాల్యూస్ వచ్చినవి. అలాగే పొజిషన్‌లో, స్కేల్‌లో అండ్ ఓరియంటేషన్ అనేది యాడ్ అవుతుంది. ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ అండ్ జీ రొటేషన్ జెడ్ రొటేషన్ అనేది సెపరేట్ అయిపోతాయి. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే పొజిషన్ ఇది ఎక్స్ట్రాగా యాడ్ అయినటువంటి పొజిషన్. సో ఇది ఎక్స్ యాక్సిస్. సో ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్‌కి జరుపుకోవచ్చు మనం. అండ్ ఇది వై యాక్సిస్ అప్ అండ్ డౌన్. ఓకే, సో మరి ఇది జెడ్ యాక్సిస్ అంటే ఈ విధంగా టువర్డ్స్ అవుట్‌వర్డ్స్ అన్నమాట. అంటే మన నుంచి దూరంగా వెళ్తుంది. అలాగే మనకి దగ్గరగా వస్తుంది. సో అలాంటిదన్నమాట ఇది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి. సో స్కేలింగ్ అనేది చేసినప్పుడు ఈ విధంగా ఓకే. ఇక్కడ ఈ లింక్ అనేది తీసేస్తే అన్ని విధాలుగా ఉండదు. మరి ఇది ఎలాంటి చేంజ్‌ని తీసుకొస్తుంది? కానీ ఇది కనిపించదనమాట. ఓకే, సో ప్రస్తుతానికి అది కనిపించదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఓరియంటేషన్ అనేది మనం జనరల్‌గా ఆహ్, చాలా తక్కువగా యూజ్ చేస్తాం. అంటే ఓరియంటేషన్ అనేది యూజ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మనం యూజ్ చేసే పద్ధతిలో మార్పులనేవి ఉంటవి. అంటే జనరల్‌గా మనం ఎక్కువగా ఆటో ఓరియంటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ రొటేషన్ అనేది మీకు తెలుసు. ఈ యొక్క ఎక్స్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ వేలో అంటే మనకు ఆ ఎక్స్ యాక్సిస్ అనేది హోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్ అండ్ డౌన్ వేలో రొటేట్ అవుతుంది. ఓకే, సో అలాగే వై యాక్సిస్ ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్‌కి రొటేట్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ జీ రొటేషన్ ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఓకే, సో
ఇది ఈ విధంగా ఉంది. అయితే మరి యాంకర్ పాయింట్ విషయానికొచ్చేసరికి, ఈ యాంకర్ పాయింట్‌ని జరపడం ఏ విధంగా జరపొచ్చు మనం? అంటే దానికోసం ఇక్కడ మనకు ఈ యొక్క టూల్ ఉంది. ఓకే. పాన్ బిహైండ్ టూల్. సో, దీనిపైన క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుందనమాట. సో, మరి జరిగే మార్పేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్‌లో ఉండాలిది. సో, దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇక్కడ ఉంచేసామనుకోండి. అప్పుడేమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ రొటేషన్ మనం చేస్తున్నప్పుడు ఈ విధంగా అవుతుంది చూడండి. సో, అక్కడ పాయింట్ అనేది అక్కడికొచ్చేసింది కాబట్టి ఈ విధంగా అవుతుంది. సో, దీంతో గూడా మనం రకరకాల ఎఫెక్ట్స్ అనేవి తీసుకురావచ్చనమాట. ఓకే. సో, రకరకాల ఎఫెక్ట్స్ అనేవి తీసుకురావచ్చు. సో, దీన్ని ఇక్కడికి జరిపామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రొటేట్ చేసి చూస్తే ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో, దీంతో మనం రకరకాల ఎఫెక్ట్స్ అనేవి తీసుకురావచ్చు. సో, ఇది యాంకర్ పాయింట్. సో, రీసెట్ చేసిస్తాను. ఆ తర్వాత ఇక్కడ 3డీలో ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉంటవి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వ్యూలో గూడా యాక్టివ్ కెమెరా అని ఉంది. ఓకే. సో, ఫ్రంట్ ఇది జనరల్‌గా లెఫ్ట్ అంటే ఏం కనిపించట్లేదు. సో, లెఫ్ట్ నుంచి చూసినప్పుడు మనకి ఏమీ కనిపించట్లేదు. కాకపోతే అక్కడ ఆబ్జెక్ట్ మాత్రం ఉంది. టాప్ నుంచి గూడా ఏం కనిపించదు. బ్యాక్ నుంచి అదే ఇక్కడ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, అది ఏమవుతుంది అంటే ఈ విధంగా ఫ్లిప్ అయిపోతుంది. ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నప్పుడు అది ఫ్లిప్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ రైట్ నుంచి గూడా ఏం కనిపించదు. అండ్ బాటమ్ నుంచి గూడా ఏం కనిపించదు. ఎందుకంటే ఇది ఒక 2డీ ఇమేజ్. కాకపోతే మనకు బెస్ట్ వ్యూ అంటే ఇక్కడ ఒక యాంగిల్ వ్యూ కావాలంటే ఇది జనరల్‌గా మనం యూజ్ చేసేటువంటి యాక్టివ్ కెమెరా వ్యూ. అండ్ కస్టమ్ వ్యూ 3 అనేది తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడున్నామనమాట. ఓకే. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఈ డైరెక్షన్‌లో చూస్తున్నాం. ఓకే. సో, ఇదొక యాంగిల్ వ్యూ అన్నమాట. అంటే దీన్ని చూడ్డానికి చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యానిమేషన్ అనేది చేసిన తర్వాత అది మనకు ఏ విధంగా కనిపిస్తుంది ఆ వ్యూలో మనం చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్‌గా ఏం చేద్దామంటే దీనికి ఓకే. రీసెట్ చేసేసాను. అండ్ సెలక్షన్ టూల్ తీసుకున్న తర్వాత ఓకే. ఇక్కడ ఉంచేసి సో, ఈ విధంగా కొంచెం చిన్నగా చేసుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, చేసుకున్న తర్వాత ఇక్కడ పొజిషన్ ఇక్కడి నుంచి ఒక 2 సెకండ్స్‌లో ఇక్కడికొచ్చింది. ఓకే. సో, ఒక 4 సెకండ్స్‌లో ఇక్కడికొచ్చింది. స్కేలింగ్ అనేది కొంచెం పెంచుదాం. ఓకే. సో, పొజిషన్ వచ్చేసి ఇక్కడికొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా మనకు మనం దీని యొక్క పొజిషన్ అండ్ స్కేలింగ్ అనేది చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. స్కేలింగ్ అనేది యాక్చువల్లీ ఒకే స్కేలింగ్‌లో ఉంది. సో, ఇలా కాకుండా దీన్ని గూడా యానిమేట్ చేద్దాం. ఓకే. ఈ విధంగా తక్కువ ఉంది కానీ ఇక్కడికొచ్చేసరికి పెరిగిందనుకుందాం. కొంచెం ఎఫెక్టివ్‌గా కనిపించడం కోసం జస్ట్ అంతే. ఓకే. సో, ఈ విధంగా ఉంది. అండ్ రొటేషన్ గూడా తీసుకుందాం. ఓకే. రొటేషన్ వచ్చేసి ఎక్స్ రొటేషన్ అనేది తీసుకుందాం మనం. ఓకే. సో, అలాగే వైని గూడా కొంచెం రొటేట్ చేస్తాను. సో, అప్పుడు మనకు ఒక 3డీ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే. కొద్దిగా రొటేట్ చేస్తే 3డీ ఎఫెక్ట్‌ని మనకిస్తుంది. కానీ దీన్ని యానిమేట్ చేయట్లేదు. రొటేట్ చేసి ఉంచేసాం అంతే. సో, ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్స్ పొజిషన్ అనేది 0లో ఉంది గదా! సో, 0లోనే ఎనేబుల్ చేసేస్తాం. ఓకే. ఆ తర్వాత ఇక్కడికొచ్చేసరికి మనకు ఒక 2 రొటేషన్స్ అవ్వాలనుకుందాం.
ఓకే. ఇక్కడికొచ్చేసరికి మరొక రొటేషన్. అంటే థర్డ్ రొటేషన్. ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే దీన్ని చూడండి. ప్లే చేసి చూస్తే ఈ విధంగా అది రొటేట్ అవుతుంది. ఓకే. సో ఒక 2D ఇమేజ్ లేదా మూవీ క్లిప్‌కి మనం ఏం చేసామండి, యాక్చువల్లీ దీన్ని రొటేట్ చేయకపోతే ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి కీ ఫ్రేమ్‌ని డిలీట్ చేస్తే అది రొటేట్ అవ్వదు కదా! ఇంకా. ఓకే. సో ఒక 2D ఇమేజ్‌కి లేదా ఒక 2D మూవీ క్లిప్‌కి మనం ఒక 3D లుక్‌ని తీసుకొచ్చాం. ఓకే. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే అది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అంత ఎఫెక్టివ్‌గా ఉండేటువంటి ఎఫెక్ట్ కాదు కాబట్టి. ఓకే. సో జా మామూలుగా పెద్ద స్క్రీన్ పైన అయితే ఇది తెలిసొస్తుంది. ఓకే. ఒక 2D ఇమేజ్ లేదా 2D మూవీ క్లిప్‌కి మనం ఏం చేసాం, ఒక 3D లుక్‌ని తీసుకొచ్చాం. ఓకే. సో ఇదే విషయాన్ని మనం జనరల్‌గా ఫ్రంట్ కెమెరా లేదా యాక్టివ్ కెమెరాలో చూస్తే ఈ విధంగా ఉంది గదా! ఒకవేళ డిఫరెంట్ యాంగిల్‌లో ఈ విధంగా కస్టమ్ వ్యూ 3లో చూసినప్పుడు అది ఇంకొంత డిఫరెంట్‌గా మారుతుందనమాట మనకు చూపించడంలో. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో యాక్చువల్లీ మనం ఇక్కడ ఉన్నామనుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇలా. యాక్చువల్లీ ఇది చూడ్డానికి పెద్దగా ఎక్సైటింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ నేర్చుకున్న తర్వాత మీరు ఎక్సైటెడ్‌గా ఏదన్నా సృష్టించడానికి మీకు ఈజీగా ఉంటుందనమాట. ఓకే. మీరేదైనా క్రియేట్ చేయడానికి మీకు ఆహ్, ఇది వచ్చుండాలి కాబట్టి నేను నేర్పించాననమాట. ఓకే. అంటే మీరు ఒకవేళ క్రియేటివ్ థాట్‌తో మీరేదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీకు దీని గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు కాబట్టి ఇది చూపించాను. ఓకే. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఈ కంపోజిషన్ కూడా తీసేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు మనం 3Dలో మరో విషయాన్ని కూడా నేర్చుకుందాం. ఓకే. సో 3Dలో నేర్పించడం కోసం నేను ఒక సేమ్ ఇందాకలాగా డిఫాల్ట్ ఒక సెట్టింగ్స్ తోటి ఒక కంపోజిషన్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు మాత్రం ఎక్సైట్ అవ్వబోతున్నారు. సో 3D ఎఫెక్ట్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకే. సో ఒక టెక్స్ట్ లేదా ఒక లెటర్‌ని, ఒక క్యారెక్టర్‌ని మనం ఏ విధంగా యానిమేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యెస్ అనేది తీసుకుందాం మనం. ఓకే. సో దీని సైజ్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీనికి 3Dని ఎనేబుల్ చేయాలి అంటే ఏం చేయాలండి? మనం ఈ ఆప్షన్స్ లేనట్లయితే ఈ విధంగా F4ని క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. అవునండి? సో క్లిక్ చేసేసాం. సో ఇప్పుడు మనకు ఈ వ్యూస్‌తో బాటుగా అంటే ఐ మీన్ కెమెరా వ్యూతో బాటుగా మనకేంటంటే ఇక్కడ వ్యూస్ అనేవి ఏర్పడతవి. ఓకే. సో 1 వ్యూ ఓకే. ఇక్కడ 4 వ్యూస్‌లో మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే. 4 వ్యూస్‌లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది జనరల్‌గా ఫ్రంట్ వ్యూ. ఓకే. సో ఆ తర్వాత రైట్ వ్యూ, ఆ తర్వాత యాక్టివ్ కెమెరా అండ్ ఆ తర్వాత టాప్ వ్యూ. దీనికి కావాలనుకుంటే మీరు లెఫ్ట్ వ్యూని తీసుకోవచ్చనమాట. ఓకే. సో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ మనం తీసుకోవడానికి ఆహ్, ఐ మీన్ తీసుకోవడానికి వీలు మాత్రం దీంట్లో ఉంది. 4 వ్యూస్ కాకుండా మనం ఇప్పుడు 2 వ్యూస్ తీసుకొని హారిజాంటల్‌గా మనం వర్క్ అనేది చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఇది యాక్టివ్ కెమెరాని ఎనేబుల్ చేసేస్తున్నాను. అంటే ఇది మన యొక్క కంపోజిషన్ యొక్క ఆహ్, టోటల్ ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఓకే. ఇది జనరల్‌గా మనం ఇచ్చేటువంటి ఫైనల్ ఔట్‌పుట్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి రైట్ వ్యూని తీసుకుంటాను. ఓకే. సో 2 వ్యూస్ ఉన్నవి ఇక్కడ గమనించాలి. మీరు ఈ వ్యూలో ఇవి 2 కూడా డిఫరెంట్ కంపోజిషన్స్ కాదు. ఓన్లీ డిఫరెంట్ వ్యూస్ అన్నమాట. ఓకే. ఒక ఒక కంపోజిషన్‌ని మనం 2 వ్యూస్‌లో చూస్తున్నాం. ఎందుకంటే 3D అనేది ఎనేబుల్ అయ్యి ఉంది కాబట్టి. ఓకే. సో ఈ 3D అనేది తీసేస్తే మీకు అప్పుడు మీరు ఈ విధంగా చూడలేరన్నమాట దాన్ని. ఓకే. సో కాబట్టి 3D అనేది ఎనేబుల్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ వ్యూ అనేది రైట్ నుంచి, లెఫ్ట్ నుంచి ఈ విధంగా చూడడానికి వీలుంటుంది. ఓకే. ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం అంటే 3Dలో మనం ఏ విధంగా చేస్తాం?
ఓకే. అంటే యానిమేషన్ అనేది ఏ విధంగా చేస్తామనేది 3డీని ఉపయోగించి నేర్చుకోబోతున్నామనమాట. ఓకే. సో, 3డీలో ఏ విధంగా యానిమేషన్ అనేది చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మరో విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇది మోషన్ పాత్ అన్నమాట. ఓకే. మోషన్ పాత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో, కొంచెం చిన్నదిగా చేస్తున్నాను దీన్ని. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ మోషన్ పాత్ అంటున్నాం కాబట్టి, అంటే మోషన్ పాత్ అంటే ఒక పాత్ ఏదైతే మోషన్‌ని అలో చేస్తుందో దాన్ని మోషన్ పాత్‌గా చెప్పుకుంటాం మనం. ఓకే. సో, ఇక్కడ పొజిషన్‌ని మనం యానిమేట్ చేయబోతున్నాం. అందుకని చెప్పేసి నేను పొజిషన్‌ని ఎనేబుల్ చేస్తాను. ఐ మీన్ పొజిషన్ యొక్క స్టాప్ వాచ్‌ని క్లిక్ చేస్తాను. ఓకే. ఇది మరింత చిన్నగా చేసుకుంటున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్‌ని ఎనేబుల్ చేసేసాను. ఓకే. సో, ఆ తర్వాత నేను దీన్ని ఈ విధంగా బ్యాక్‌కి తీసుకెళ్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనం 3 యాక్సిస్‌లో వర్క్ చేయవచ్చనమాట. ఎక్స్, వై, జెడ్. ఓకే. సో, అది గుర్తుంచుకోవాలి మనం. అండ్ ఇక్కడ చూసినట్లయితే 2 సెకండ్స్‌లో సారీ. ఈ విధంగా చూడండి. ఎక్స్, వై, జెడ్ ఇలాంటివి రానప్పుడు మీరు పట్టుకోవాలనమాట దీన్ని. ఓకే. అదొచ్చినప్పుడు ఎక్స్ వస్తే ఎక్స్ యాక్సిస్‌లో మాత్రమే దీన్ని మనం కదిలించగలం. అలాగే వై వస్తే వై యాక్సిస్‌లో మాత్రమే మనం కదిలించగలం. ఓకే. సో, అలా కాకుండా చూసుకోండి. అండ్ మరొక విషయం ఇక్కడ 4 సెకండ్స్‌కొచ్చిన తర్వాత ఏం చేయాలి? అంటే ఈ విధంగా తీసుకోండి. ఓకే. ఈ విధంగా 6 సెకండ్స్‌కొచ్చేసరికి ఈ విధంగా 7 సెకండ్స్‌కొచ్చేసరికి ఈ విధంగా 9 సెకండ్స్‌కొచ్చేసరికి ఈ విధంగా తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా ఒక 3 మోషన్ పాత్‌ని మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఒకసారి మీరు గమనించినట్లయితే మనం 4 వ్యూస్‌లో ఒకసారి చెక్ చేసినప్పుడు మనకు మోర్ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది. అంటే ఇక్కడ అసలు ఆబ్జెక్టే కనిపించని దాంతో మనం ఎలా యానిమేషన్ అనేది చేస్తాం? ఇది ఎందుకు ఉపయోగించుకుంటాం అనే డౌట్ ఇప్పుడు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, యాక్చువల్లీ మనం ఇక్కడనే చేసాం. అంటే ఒక ఆబ్జెక్ట్ మనకి ఈ విధంగా ఫ్రంట్‌లో ఉంది. ఓకే. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంది. కానీ దాని యానిమేషన్ ఈ విధంగా తీసుకురావాలి అనంటే, ఓకే. దాన్ని ఈ విధంగా యానిమేట్ చేయాలి అంటే దానికి మనం వేవ్స్‌లో అంటే ఈ విధంగా కొన్ని వేవ్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే. సో, ఈ విధంగా మనం తీసుకురావాలంటే ఆ విధంగా మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి క్రియేట్ చేయడం పాసిబుల్ అవ్వదు. కానీ మనం రైట్ వ్యూ అనేది తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్ యానిమేట్ అవ్వాలో మనం క్లియర్‌గా ఇక్కడ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఓకే. అర్థమైందా అండి? సో, అది ఇక్కడ మనకు వ్యూస్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజ్ అన్నమాట. ఒక్కసారి ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా చూడండి. చూడండి. 3 ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా కనిపిస్తుంది. మరి మీకు ఒకసారి మీరు గూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బావుంటుంది. యాక్టివ్ కెమెరాలో చూడండి. లార్జ్ చేసేస్తున్నాను. సో, ఫిట్. ఓకే. సో, మీకు కొంచెం ఈజీగా ఇది చక్కగా కనిపించడం కోసం ఈ విధంగా తీసుకున్నాను. స్క్రీన్ కొంచెం పెద్దదిగా. సో, ఇక్కడ చూడండి. చూసారుగా? సో, ఈ విధంగా మనం దీంట్లో 3 అనేది ఉపయోగించి యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా మోషన్ పాత్స్ అనేవి క్రియేట్ చేసి మనం చాలా చక్కటి ఎఫెక్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చాలా చక్కగా దీన్ని వర్కౌట్ చేయగలుగుతారు. మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్‌గా మీరు మారగలుగుతారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ
ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు నేర్పిస్తాను. మనం ఆల్రెడీ చూసాం దాన్ని. ఏంటి అంటే ఇక్కడ చూడండి, లేయర్‌లోకి వెళ్ళి ట్రాన్స్‌ఫార్మ్ వెళ్ళి ఇక్కడ ఆటో ఓరియంట్ అని ఉంటుంది కదా! ఈ ఆటో ఓరియంట్ తీసుకొని ఓరియంట్ అలాంగ్ పాత్ అనేది తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, అప్పుడు ఇది రివర్స్‌లోకొచ్చేసింది. కానీ దాన్ని చేంజ్ చేయడం మనకు పెద్ద విషయమేం కాదు. ఓకే. సో, ఒకసారి దాన్ని చేంజ్ గూడా జేసి నేను మీకు చూపిస్తాను. నో ప్రాబ్లమ్. కావాలనుకుంటే మనం మాన్యుయల్‌గా గూడా చేయొచ్చు. అది చిన్న ట్రిక్ అన్నమాట అంతే. ఏం లేదు. ఒకసారి ఈ విధంగా చూడండి మీరు. ఓకే. సో, అది ఏ విధంగా కనిపిస్తుందనేది చూడండి. ఆటో ఓరియంటేషన్ వల్ల మనకు పాత్‌తో పాటుగా అది ఆ విధంగా చాలా చక్కగా మనకు యానిమేట్ అవుతుంది. ఓకే. సో, చూడండి. ఒకవేళ మనం ఇది తీసేస్తే గనక ఇంకా చక్కగా కనిపిస్తుంది. సో, చూడండి. సో, ఆటో ఓరియంటేషన్ అనేది ఎనేబుల్ చేయడం వల్ల మనకు ఇలాంటి ఒక చక్కటి ఎఫెక్ట్ అనేది మనం దీనికి తీసుకురావచ్చనమాట. ఓకే. కాకపోతే మన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రివర్స్‌లో అయిపోయింది. దానికి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, వై యాక్సెస్‌ని తీసుకొని మనం ఈ విధంగా దాన్ని కావాల్సినంత యాక్చువల్లీ 175 అనేది తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే. సో, ఈ విధంగా ఒక చక్కటి 3 ఎఫెక్ట్‌ని మనం తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయవచ్చు. అండ్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తుంచుకోండి. అండ్ మీకేదైనా డౌట్ ఉంటే గనక నన్ను కామెంటింగ్ ద్వారా అడగొచ్చు. ఓకే. ఈ వీడియో క్రింద మీరు కామెంట్‌ని లీవ్ చేయడం ద్వారా నన్ను మీ డౌట్‌ని అడిగితే నేను మీకు డెఫినిట్‌గా దానికి సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, దయచేసి ఒక విషయం మర్చిపోకుండా చేయండి. ఎందుకంటే ఇది ఆహ్ ఐ మీన్ మేము కష్టపడుతున్నాం మీకోసం. సో, ఇది చాలా మందికి అందాలనేది మా ఆశ. సో, ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.